మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ఉద్యోగుల కోసము ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. కాకపోతే ఇప్పుడు అందులో మైనస్ పవర్ ఉన్న వాళ్ళు, -5 అండ్ ఎబో ఉన్న వాళ్ళకి కొన్ని కంపెనీస్ మనం లేసిక్ లాంటి సర్జరీస్ మీరు చెప్పేది క్యాటరాక్ట్ కాదు, ఇప్పుడు వేరుగా. సో లేసిక్ అంటే కళ్ళద్దాలు తీసేయడం ఓ రకంగా. సో నాకు మైనస్ లేకపోతే 3A ఉంది అనుకుందాము. నాకు కంపెనీలు ఏమంటుంది, -5 అండ్ ఎబో ఉంటే నువ్వు లేసిక్ చేయించుకోవచ్చు, కంపెనీ ఖర్చు భరిస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, దగ్గరున్న హాస్పిటల్ పోతుండు, చెక్ చేయించుకుంటే నాకు -3 ఉంది, బట్ కళ్ళద్దాలు పెట్టుకోవడం ఇష్టం లేదు. సో అటువంటిప్పుడు ఏం చేస్తాడు, హాస్పిటల్ని అడుగుతాడు, సో నువ్వు కొద్దిగా మ్యానిపులేట్ చేసి నా పవర్ -6 ఉన్నట్టు లేసిక్ చేసేస్తే నేను యాజ్ ఏ క్లయింట్ నీకు బెనిఫిట్ అవుతుంది, నేను కూడా కట్టట్లే కాబట్టి కంపెనీ కూడా కడుతున్నాడు కదా అని చెప్పేసి ఈ రకంగా హాస్పిటల్స్ మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్స్ను ప్రిపేర్ చేసి ఆపరేషన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని హైదరాబాద్ ఉన్న హాస్పిటళ్ళు కొన్ని కోట్లలో కూడా గత సంవత్సరం కేవలం ఈ సర్జరీ, ఈ ప్రొసీజర్ ద్వారానే చేసినట్లు మనకు కొన్ని వార్తలు ఉన్నాయి. సో అసలు ఇందులో ఎవరు నష్టపోతున్నారు? ఒకటి, హాస్పిటల్స్ ఆ రకంగా రిపోర్ట్స్ను మ్యానిపులేట్ చేయడం ఎంతవరకు నైతికం? అనెథికల్, హైలీ అనెథికల్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది వీళ్ళు కార్పొరేట్ ఇన్సూరెన్సే అది పేషెంట్ యాక్చువల్లీ ఇప్పుడు CGHS బెనిఫిషరీస్ కావచ్చు, ఇలాగే ఈ కార్పొరేట్స్, అది కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఇవన్నీ ఉన్నాయి కదా, TCS చాలా ఉన్నాయి కదండి. వాళ్ళు కార్పొరేట్ ఇన్సూరెన్స్ అంటారు కదా. సో దీన్ని కొంత ఎంప్లాయీ నుంచి కూడా కట్ అవుతుంది కదండి, మొత్తం కంపెనీయే పెట్టదు కదా. ఓకే, రైట్. సో కాకపోతే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కట్ ఆఫ్ది పెట్టింది. కొంతమంది -5 అంటే కొంతమంది -9 అని కూడా అన్నారు, రైట్. మీరు ఏమన్నారు ఇప్పుడు, కొంతమంది వెళ్ళి అలా చేయించుకుంటారు. మా దగ్గర మేమైతే అలా మెనిపులేట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మెనిపులేట్ చేస్తున్నారు అంటే ఆ హాస్పిటల్ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీయే బ్లాక్ లిస్ట్ చేసేయాలి అంతే. ఎందుకంటే నాట్ అలౌడ్ టు డూ దట్ కదా. పేషెంట్స్ ఏమంటారు, నాకు ఈ పేషెంట్ వచ్చి నన్ను అడుగుతారు, చాలామంది అడిగారు కూడా, మాకు ఉంది ఇలా చేస్తామంటే మేము చేయము అంటే, కొంతమంది మీ దగ్గర ఫెసిలిటీ చాలా బాగుంది, మీ క్వాలిటీ సర్జరీ మీదంతా మా ఫ్రెండ్స్ చేయించుకున్నారు అని కొంతమంది చేయించుకుంటారు. ఒక్కొక్కసారి పోన్లే పాపం వాళ్ళే ఏదన్నా డిస్కౌంట్ కొంచెం తగ్గించి చేయడం మేము చేస్తాం. కొంతమంది ఏమో మీరు చేయరా అని చెప్పి వెళ్ళిపోతారు, వేరే చోట ఎవరైతే అలా చేస్తున్నారో కనుక్కొని అక్కడ వెళ్ళి చేయించుకుంటారు. లైక్ -2నో -3నే ఉంటుంది, 7, 8 ఏదో మెనిపులేట్ చేసేస్తారు వాళ్ళు. అంటే ఈ క్యాండిడేట్కి కూడా తెలుసు తనకి ఇంత పవర్ ఉన్నా వాళ్ళు అలా చేశారు అని. తను క్లెయిమ్ చేయొచ్చు, నాకేం తెలీదు డాక్టర్ వాళ్ళు చేసేసారు అని, కానీ తెలిసి నువ్వు కూడా పార్ట్నర్ ఇన్ ద క్రైమ్, రైట్ కదా. అంటే పేషెంట్స్ ఒప్పుకోరు, కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు, చిన్న పిల్లలు వీళ్ళు. కానీ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే వీళ్ళు ఎవరిని నష్టపెడుతున్నారు అని. ఈ మనీ నీదొక్కడిది కాదు, ఇది నువ్వు అనుకుంటున్నావు ఇది ఫ్రీ, నా చేతిలో ఏం పడలేదు కాబట్టి ఇది ఫ్రీ అయిపోయిందని. ఎవరిది ఇది? పబ్లిక్ మనీయే కదా. ఇంకో ఎవరిది కదండి అది. ఆ పూలప్ దాంట్లోంచి నువ్వు మెనిపులేట్ చేసి ఆ హాస్పిటల్ అండ్ దట్ కన్సర్న్ డాక్టర్ దే ఆర్ ఆల్సో అనెథికల్గా చేస్తున్నారు. నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు ఈ పబ్లిక్ మనీని వీళ్ళు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. మరి IRDO రావాలి దీంట్లో, సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేసి బ్లాక్ లిస్ట్ చేయాలి. బ్లాక్ లిస్ట్ అయిన వాళ్ళు కూడా మళ్ళా కొన్ని రోజులకే మళ్ళీ చేస్తారు. సో బ్లాక్ లిస్ట్ కాదు చేయాల్సింది, ఇలాంటివి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. అంత భయం వస్తేనే ఇలాంటి తప్పు పనులు చేయరు. మరి పబ్లిక్ మనీ దుర్వినియోగం చేసినప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదండి. నువ్వే ప్రొసీజర్ పెట్టి మళ్ళీ ప్రొసీజర్స్ ని అట్లా చేస్తే నియంత్రణ సంస్థలు ఉండేందుకు? అవును, మరి అప్పుడు కట్ ఆఫ్ ఎందుకు పెట్టారు? నిజమే, -2 అయినా పాపం క్యాండిడేట్ కళ్ళోడు పెట్టుకోవాలి, -7 అయినా క్యాండిడేట్ కళ్ళోడు పెట్టుకుంటేనే కనపడుతుంది. నువ్వు అలా ఇది చేయడం కంటే అసలు అందరికి ఇస్తే పోతుందేమో అనిపిస్తుంది. వీళ్ళు ఎలాగో వాళ్ళు చేయించుకుంటారు, ఎలాగో వీళ్ళు చేస్తున్నారు దుర్మార్గంగా. దానికి బదులు ఇచ్చేస్తే పోనీ ఇంత కొంతనే ఇస్తాను, నీకు ఇంత పవర్ ఉంటే కొంతనే ఇస్తానన్నా చెప్పాలి. ఇలా నీకు మొత్తం ఫ్రీ అని, నీకు 7 ఉంటే నీకు మొత్తం ఫ్రీ ఇచ్చేస్తాను అనే కంటే కూడా
కొంత పెట్టుకునేటట్టు చేయాలి అది అని నా అభిప్రాయం. లేదంటే ఈ పద్ధతి అవినీతిని అది ప్రోత్సహించేలా మొత్తం ఉంది. మరి ఐఆర్డీఏ ఏం చేస్తుందో తెలియదు, వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు. అంటే వాళ్ళకి ఓన్ విజిలెన్స్ ఉంటుందట ఇన్సైడ్, నాకు అంత తెలీదు. ఏది ఈచ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు థర్డ్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా ఇందులో. ఆ థర్డ్ పార్టీ నుంచి అవుతుందా, వీళ్ళు చేస్తున్నారా, ఎవరు దీంట్లో కొలాబరేట్ అయి చేస్తున్నారు అనేది ఏ ఈడీనో సిబిఐనో వాళ్ళు చేస్తే తెలుస్తుంది. మనం ఇంకా మన పని మనం చేసుకుంటాం ఇవన్నీ. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, యాక్చువల్గా కొన్ని ఐ హాస్పిటల్స్ ఆల్రెడీ అవునండి, కొన్నిసార్లు మాకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పంపిస్తారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు వచ్చి చూసుకుంటారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు వాళ్ళకి తెలిసిపోతుంది అసలు. ఇప్పుడు పేషెంట్, ఇప్పుడు మీరు వచ్చారు, మీకు 3 పవరే ఉంది, మషిన్ మీద అయితే నేను 7 వేసి చేయలేను కదా, మీకు 3 వేసే చేయాలి. సో మెషిన్ మీద డీటెయిల్స్ కరెక్ట్గా తీసుకోవాలి, అక్కడ అర్థమైపోతుంది. సో కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళందరూ దొరుకుతారు. పేషెంట్ది కూడా పాతది సడన్గా -3 నుంచి 7 అయిపోద్దా? సో పేషెంట్స్ కూడా పాలసీ టెర్మినేట్ చేశారు, కంప్లీట్గా ఇన్సూరెన్సే రాదని భయం వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా ఎలో చేయరు, లేదు అంటారు. సో వాళ్ళు తెలియక పబ్లిక్ మనీని వాళ్ళు కూడా దీంట్లో పార్ట్ అనేది వాళ్ళకి అర్థం కావట్లా. నాకు ఫ్రీగా అవుతుంది అంతవరకే చూసుకుంటున్నారు వాళ్ళు. ఇంకొకటి మేడం, యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే కొన్ని ఐ హాస్పిటల్స్ బ్లాక్ లిస్ట్ అయిన తర్వాత కూడా వెంటనే తెరుచుకుంటున్నాయి అని చెప్పేసి. యాక్చువల్గా ఈ బ్లాక్ లిస్ట్ ఏ కారణాలతో అవుతాయి అనేది ఒకసారి మనకు అవగాహన. అనెతికల్ ఇప్పుడు ప్రొసీజర్ నెంబర్ మెనిపులేషనే కావచ్చు ఒకటి. రెండోది కొన్ని సర్జరీస్కి ఇస్తారు, కొన్ని సర్జరీస్కి ఇవ్వనప్పుడు ఆ సర్జరీ ఇచ్చేదాన్ని కానీ క్లెయిమ్ చేసి ఇలాంటిది చేయించుకుంటారు. వీటికి రాదు కాస్మెటిక్ అని, కానీ వేరే ప్రొసీజర్ ఎక్కడైతే ఏదో క్యాట్రాక్ట్ అనో టెలిజం అనో ఇంకేదో ఒకటి చెప్పి చేయించుకుంటారు, అది కూడా అనెతికలే. సో అలాంటివి కూడా ఉన్నాయి. సో అంటే మనకు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ బ్లాక్ లిస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్ అనేది అంటే బ్లాక్ లిస్టెడ్ అని సరిపోదేమో అనిపిస్తుంది నాకు. అదే ఇప్పుడు కరోనా టైంలో కూడా 2 హాస్పిటల్ బ్లాక్ లిస్ట్ చేసినారు, అనెతికల్ ప్రాక్టీస్ చేసినారు అని చెప్పేసి. అంటే హైడ్రా లాగా ఇప్పుడు ఏదో చేస్తున్నారు కదా, హైడ్రా ఎత్తిపడేయాలి బుల్డోజర్. మరి ఏదో అంత ఇంటెన్స్ యాక్షన్ లేదండి, ఇవి జరుగుతూనే ఉంటాయి, నష్టపోయే వాళ్ళు నష్టపోతూనే ఉంటారు. మరి వాళ్ళు అలాగా బెనిఫిట్ అయ్యారని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ ఆనందం, అంతే, మనం ఏం చేయలేదండి. నువ్వు ఎథికల్ ఉన్నావు కాబట్టి నువ్వు పని చేస్తున్నావు అన్నట్టు ఉంది. ఎందుకు ఎథికల్ ఉన్న వాళ్ళకి బిజినెస్ కావట్లేదు, అనెథికల్ ఉన్న వాళ్ళకి బిజినెస్ అవుతుంది. వాళ్ళ కోట్ల రూపాయల బిజినెస్ చేస్తారు, బట్ దస్ ఇది అనెథికల్, ఎవరు పట్టుకుంటూ లేడు అక్కడ. అసలు దీన్ని బిజినెస్ అని ఎట్లా అనుకోవాలి? ఇది మెడికల్ పరంగా చేసే దాన్ని బిజినెస్ అనుకోకుండా వీళ్ళు కూడా వాళ్ళు క్వాలిటీగా చేస్తున్నారా లేదా అనేది పట్టించుకోవట్లే. ఫ్రీగా అవుతుందా తక్కువ అవుతుందా అట్లా చూస్తున్నారు. దానికి బదులు క్వాలిటీగా అవుతుందా లేదా, కరెక్ట్ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఒకసారి విజిట్ చేస్తే అర్థమవుద్ది స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉన్నాయా లేదా. ఒక మాస్ లాగా ఒక దగ్గర వెళ్ళి అసలు వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. సో ఇక్కడ హాస్పిటల్కి నైతికత లేదు, ఈ వ్యక్తికి నైతికత లేదు. వ్యక్తికి నైతికత లేదా అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, మా జేబులోంచి రూపాయి పోవట్లేదని ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ కంటికి హామ్ అవుతుందా లేదా, అదే కాకుండా ఈ మనీని ఎలాగా దుర్వినియోగం అవుతుంది అనే ఆలోచన చేయట్లా. ఎప్పుడో ఒకసారి అవుతుందండి, ఎన్నో రోజులు ఆగవు కదా, వస్తుంది ఇది.